స్టూడెంట్స్, మనం ప్రతిరోజు సింగరేణికి సంబంధించిన ఐటీఐ ఎలక్ట్రీషియన్ అప్డేట్ చూస్తున్నాం. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఫస్ట్ డేట్ వచ్చేసి 22 మార్చ్. మనకు ఆన్లైన్ ఇంటర్నల్ క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది 20th మార్చ్ నుంచే. సో ఇంటర్నల్ క్యాండిడేట్స్ కూడా ఇంకా బీ రెడీ అవుతున్నారు. అదేవిధంగా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి మనకు 15th ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సింగరేణి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ పేపర్ మనకు ఎప్పుడూ బయటకు రావు. మరి సింగరేణి ఐటీఐ ఎలక్ట్రీషియన్లో ఉన్న సిలబస్ని బేస్ చేసుకొని నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్ డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్ పేపర్స్ని కలెక్ట్ చేశాం. వాటన్నిటిని మనము ఆఫ్లైన్లో ఆన్లైన్లో సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం. దానిలో భాగంగా రీసెంట్గా ఫిబ్రవరిలో మార్చిలో జరిగిన ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎన్ఆర్ఎస్సిలో ఐటీఐ ఎలక్ట్రీషియన్స్కి ఎగ్జామ్ అయింది. సో దాంట్లో అడిగిన క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ సింగరేణిలో కూడా ఈ సిలబస్లో ఉన్నాయి కాబట్టి. స్టూడెంట్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ ది డెసిమల్ నెంబర్ 25 అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే 25. ఈ 25 అనేది ఒక డెసిమల్ నెంబర్. ఇక్కడ మనకు డెసిమల్ నెంబర్ అని చెప్పాడు కాబట్టి నేను బేస్ ఎంత రాశాను? 10. ఒకవేళ ఆక్టల్ అయితే మనం బేస్ 8 అని రాస్తాం. హెక్సాడెసిమల్ అయితే బేస్ 16 అని రాస్తాం. ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చాడు 25 అన్నాడు. వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ వాల్యూ ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్ అంటున్నాడు. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని మనము బైనరీలో చెప్పాలి. మరి బైనరీ అంటే విచ్ కన్సిస్ట్ ఓన్లీ 2 digits 0 and 1. స్టూడెంట్స్, చాలా జాగ్రత్తగా చూడండి. ఎక్కువ మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఈ నెంబర్ సిస్టమ్ పైన 100% క్వశ్చన్ వస్తుంది. మరి ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలో చెప్పాలి అంటే ప్రాసెస్ ఏంటంటే చూడండి, 25 అనే నెంబర్ని మనం 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. 2తో డివైడ్ చేసినప్పుడు 2 12 24, రిమైండర్ 1. మళ్ళీ 2తో డివైడ్ చేశాను, 2 6 12, రిమైండర్ 0. ఎందుకంటే 2 6 12. అదేవిధంగా మళ్ళీ 2తో డివైడ్ చేశాను, 2 3 6, రిమైండర్ 0. మళ్ళీ 2తో డివైడ్ చేశాను, 2 1 2, రిమైండర్ 1. ఇక 1 అనేది 2 కంటే తక్కువ నెంబర్ కాబట్టి అక్కడ మనం ఆపేస్తాం. ఆపేశాక మరి దాని వాల్యూని ఎలా తీసుకోవాలంటే చూడండి, దాని వాల్యూని మనం ఇలా తీసుకుంటాం, కింది నుంచి ఇలా రావాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? 1 1 0 0 1. ఇది ఆన్సర్. స్టూడెంట్స్, ఒక 25 అని ఒక డెసిమల్ నెంబర్ ఇచ్చాడు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలో చెప్పాలంటే 2తో అలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రిమైండర్ ఏమీ రాకపోతే 0 అని రాయాలి. రిమైండర్ వస్తే అక్కడ 1 అని రాయాలి. ఎందుకంటే బైనరీలో ఉండే నెంబర్స్ రెండే, 0 and 1. మరి మనకు వచ్చిన వాల్యూ కరెక్టా కాదా చూసుకోవడానికి కూడా ఇక్కడ ఒక మెథడ్ ఉంది. మళ్ళీ అదే బైనరీ టు డెసిమల్ కన్వర్జన్. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఈ బిట్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం, ఎల్ఎస్బి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఈ బిట్ని మనం ఇక్కడ ఎంఎస్బి అంటాం, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఈ బిట్ని మనం ఏమంటున్నాం? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎల్ఎస్బి. దీన్ని మనం ఏమంటాం? ఎంఎస్బి, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటున్నాం. ఇప్పుడు ఈ వచ్చిన నెంబర్ ఏ నెంబర్ సిస్టంలో ఉంది అంటే బైనరీ నెంబర్ సిస్టంలో ఉంది. నేను దీన్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర స్టార్ట్ చేస్తాను. 1 into 2 power 0 అంటే ఇది, ప్లస్ 0 into 2 power 1. మనం ఎలాగైతే 1s 10s అని రాసుకుంటామో ఇక్కడ కూడా అదే రాస్తున్నాను. ప్లస్ 0 into 2 square ఇది, ప్లస్ 1 into 2 cube
ఇది ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 4 ఇది. జాగ్రత్త చూడండి, మనం ఎలాగైతే ఒక డెసిమల్ నెంబర్స్ 23 అంటే ఏమని చెప్తాం, 3 అనేది 1స్లో ఉంది, 2 అనేది 10స్లో ఉంది అంటాం. అప్పుడు మనం 2 ఇంటూ 10 పవర్ 1 ప్లస్ 3 ఇంటూ 10 పవర్ 0 అని రాశాం చిన్నప్పుడు. అది డెసిమల్ నెంబర్ కాబట్టి, ఇది బైనరీ నెంబర్ కాబట్టి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4తో చేశాను. సో దీని వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది, 2 పవర్ 4 అంటే 16, 2 క్యూబ్ అంటే 8, 0 ఇంటూ సంథింగ్ 0, 0 ఇంటూ సంథింగ్ 0, 2 పవర్ 0 అంటే 1, మొత్తానికి 1 ఇంటూ 1 1. సో 16 ప్లస్ 8 24 ప్లస్ 1 25. స్టూడెంట్ ఆన్సర్ సేమ్ వచ్చేసింది. సో ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలకు కన్వర్ట్ చేయాలంటే ఈ పద్ధతి ఫాలో కావాలి. ఒక బైనరీ నెంబర్ని మళ్ళీ డెసిమల్లకు మార్చాలంటే ఈ పద్ధతిలో చేయాలి. ఇది మనకు ఎన్ఆర్ఎస్సి ఐటీఐ ఎలక్ట్రీషియన్ 2024లో అడిగిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం క్లాస్లో, ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఆల్మోస్ట్ అన్ని నెంబర్ సిస్టమ్ పైన మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక మెథడ్. స్టూడెంట్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఎన్ఆర్ఎస్సి ఐటీఐ ఎలక్ట్రికేషన్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ఎ రెక్టిఫైర్ సర్క్యూట్ టు రెడ్యూస్ వోల్టేజ్ రిపుల్స్ ఇన్ ద అవుట్పుట్? ఈ క్వశ్చన్ మనకు ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ క్వశ్చన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ మనము బేసిక్ ఎలక్ట్రానిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చదువుతాం, దాని పేరే ఆర్పిఎస్. అంటే ఏంటి, రెగ్యులేటెడ్ పవర్ సప్లై. రెగ్యులేటెడ్ పవర్ సప్లైని మనం ఏమంటాం, ఆర్పిఎస్. మరి వాట్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఆర్పిఎస్ అని అంటే, రెగ్యులేటెడ్ పవర్ సప్లైని మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, it is used to convert AC input. It is used to convert AC input into DC output. AC ఇన్పుట్ని మనం దేంట్లో కనెక్ట్ చేయాలి, డీసీలోకి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అన్నిటికీ డీసీ సప్లై కావాలి. సో మనకు అవైలబిలిటీలో ఉన్న ఏసీని we convert into DC by using a regulated power supply. ఇక్కడ AC అన్నాను కాబట్టి alternating changing, this is AC input voltage. మరి what is DC output voltage అంటే, this is the DC output voltage. చూడండి, AC input voltage, DC output voltage. So which is used to convert AC to DC అన్నప్పుడు the correct answer regulated power supply. కానీ మనని చాలా ఈజీగా అడుగుతాడు, అప్పుడు మనం సింపుల్గా రెక్టిఫైర్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి, రెక్టిఫైర్ అని చెప్పాలి. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెక్టిఫైర్ అంటే, విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏసీ ఇన్పుట్ టు డీసీ అవుట్పుట్. బట్ నువ్వు ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రెక్టిఫైర్ అనేది రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో ఒక మేజర్ బ్లాక్. మరి యాక్చువల్గా ఈ రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో ఏమేం బ్లాక్స్ ఉంటాయి, రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో ఏమేం బ్లాక్స్ ఉంటాయి అని ఒకసారి మీరు గమనిస్తే, రెగ్యులేటెడ్ పవర్ సప్లైలో మేజర్గా ఉండే బ్లాక్స్ 4. రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో మేజర్గా ఉండే బ్లాక్స్ 4. అంటే ఈ 4 బ్లాక్స్ నుంచి మనం ఆపరేషన్ చేస్తే ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ మనకేమవుతుంది, డీసీ అయిపోతుంది. ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ converted into DC by using what, regulated power supply, RPS అంటాం. మరి వాట్ ఆర్ ద మేజర్ బ్లాక్స్ 4 అంటే, ఈ బాక్స్ని మనం ఏమంటున్నామంటే ట్రాన్స్ఫార్మర్. ఈ బాక్స్లో మనకి ఏముంటుంది, ట్రాన్స్ఫార్మర్. ఈ బాక్స్లో ఏముంటుంది అంటే రెక్టిఫైర్. ఈ థర్డ్ బాక్స్లో ఏముంటుంది అంటే ఫిల్టర్. అండ్ ఫోర్త్ బాక్స్లో ఏముంటుంది అంటే రెగ్యులేటర్. స్టూడెంట్స్ చాలా ఎగ్జామ్స్లో కంపల్సరీ దీని నుంచి ఒక క్వశ్చన్. సో రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో వాట్ ఆర్ ద 4 బ్లాక్స్ అంటే ట్రాన్స్ఫార్మర్, రెక్టిఫైర్, ఫిల్టర్, రెగ్యులేటర్. అదొక ఆర్డర్.
ఆర్డర్లోనే ఉంచాలి. ఎందుకంటే క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ని ఎవరికి ఇస్తారు అంటాడు, రెక్టిఫైర్. అప్పుడు రెక్టిఫైర్ ఇన్పుట్ దేని దగ్గర నుంచి తీసుకుంటామంటే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్. మళ్ళీ రెక్టిఫైర్ అవుట్పుట్ని ఎవరికి ఇస్తున్నారు అంటే ఫిల్టర్. ఫిల్టర్ అవుట్పుట్ని ఎవరికి ఇస్తున్నారంటే రెగ్యులేటర్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అలానే అడిగాడు, విచ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ కంజక్షన్ విత్ ఎ రెక్టిఫైర్ సర్క్యూట్. ఒక రెక్టిఫైర్ సర్క్యూట్కి నువ్వు ఏ ఫిల్టర్ సర్క్యూట్ని యూజ్ చేస్తావు, ఒక రెక్టిఫైర్ సర్క్యూట్కి ఏ ఫిల్టర్ సర్క్యూట్ని యూజ్ చేస్తావు. ఎందుకు యూజ్ చేస్తున్నాం ఫిల్టర్ అంటే? టు రిమూవ్ అన్వాంటెడ్ సిగ్నల్, అట్ ద సేమ్ టైమ్ టు అలౌస్ వాంటెడ్ సిగ్నల్. మరి ఇక్కడ టు రెడ్యూస్ వోల్టేజ్ రిపుల్స్ ఇన్ ద అవుట్పుట్. ఆ అవుట్పుట్ నుంచి మనకు అన్వాంటెడ్ సిగ్నల్స్ రిమూవ్ చేయడానికి నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్ వాడుతున్నావు అని క్వశ్చన్ అడిగాడు. అంటే ఇక్కడ రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని తెలిసి ఉండాలి. ఒక రెక్టిఫైర్కి మనం ఫిల్టర్ని కనెక్ట్ చేస్తామని తెలవాలి. వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఫిల్టర్ అంటే టు రెడ్యూస్ అన్వాంటెడ్ వోల్టేజ్, దాన్ని ఇక్కడ రిపుల్ వోల్టేజ్ అంటాడు. మరి రెగ్యులేటెడ్ పవర్ సప్లై ఈజ్ టు కన్వర్ట్ ఏసీ టు డీసీ. అప్పుడు మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డీసీ రావాలి, ఏసీ పోవాలి. అంటే ఇక్కడ డీసీ ఫ్రీక్వెన్సీ 0, ఏసీ ఫ్రీక్వెన్సీ హై అనుకుంటే ఏసీని రిమూవ్ చేయాలి, డీసీని మాత్రమే అలో చేయాలి. అంటే it is a filter which is used to allow low frequency signals only. Low frequency signals మాత్రమే అలో చేయాలి, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని బ్లాక్ చేయాలి. అంటే ఏ ఫిల్టర్ని వాడతారంటే ఆన్సర్ లో పాస్ ఫిల్టర్. స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్లో క్వశ్చన్ అడుగుతాడు. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఈ క్వశ్చన్ సింపుల్ అని ఒక స్టూడెంట్ ఎప్పుడు చెప్తాడంటే అతనికి అసలు రెక్టిఫైర్ అంటే ఏంటి, రెక్టిఫైర్కి మనం ఫిల్టర్ని ఎక్కడ కనెక్ట్ చేస్తాం, ఆర్పిఎస్ అంటే ఏంటి, ద ఫంక్షన్ ఆఫ్ ఆర్పిఎస్ అంటే ఏంటో కొంచెం ఐడియా ఉంటేనే ఇలాంటి చేయగలుగుతాం స్టూడెంట్స్. అందుకే ఎక్కువగా ఐటీఐ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో అప్రెంటిస్షిప్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతాడు. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఆన్సర్ కూడా చేయగలుగుతారు స్టూడెంట్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, లో పాస్ ఫిల్టర్. మరి లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ఫిల్టర్, ఇట్ ఈజ్ ఏ సర్క్యూట్ విచ్ అలోస్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఓన్లీ. స్టూడెంట్ ఇది ఆన్సర్ ఏ. మళ్ళీ ఒక క్వశ్చన్ చూద్దాం. బ్రిడ్జ్ రెక్టిఫైర్ కన్సిస్ట్ డాష్ డయోడ్స్. చూడండి, రెక్టిఫైర్ నుంచి గ్యారంటీగా ఆర్పిఎస్ని క్వశ్చన్ అడుగుతాడన్నాము. 2 క్వశ్చన్స్ అడిగాడు ఒకే సెషన్లో, ఒకే ఇయర్లో ఎన్ఆర్ఎస్సి పేపర్లో. చూడండి, అక్కడ రెక్టిఫైర్స్ అంటే మనము 3 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్ చదివాం. రెక్టిఫైర్స్ అంటే మనం ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్ చదువుతున్నాం స్టూడెంట్స్. ఏంటేంటివి? ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. దీన్ని మనం సింపుల్గా హెచ్డబ్ల్యూఆర్ అంటాం. హెచ్డబ్ల్యూఆర్ అంటే ఏంటి? హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అలాగే ఇంకొక రెక్టిఫైర్ని కూడా చదువుతాం, దాన్ని ఏమంటామంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. సో రెక్టిఫైర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇంకొకటి ఫుల్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ని మనం హెచ్డబ్ల్యూఆర్ అన్నట్టు, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ని ఏమంటామంటే ఎఫ్డబ్ల్యూఆర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. మరి దీన్ని హాఫ్ వేవ్, దీన్ని ఫుల్ వేవ్ అని ఎందుకు అంటాము అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ అవుట్పుట్ వేవ్ ఫామ్. దీన్ని సర్క్యూట్ని యూజ్ చేసిన తర్వాత మనకు వచ్చిన అవుట్పుట్ వేవ్ ఫామ్ని బేస్ చేసుకొని చూడండి, ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వేవ్ కాబట్టి అవుట్పుట్ సైడ్ దీన్ని ఏమన్నాం? హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అన్నాం. ఇక్కడ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మనకు వచ్చే అవుట్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, ఫుల్ వేవ్ అంటే. చూడండి, మళ్ళీ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మళ్ళీ మనం 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్ చదువుతున్నాం. ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మళ్ళీ మనం 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్ చదివాం. ఒకటి సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్, ఇంకొకటి
బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఇంకొకటి ఏంటి? బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫస్ట్ దాన్ని ఏమన్నాను? సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇంకొకటి ఏమన్నానంటే బ్రిడ్జ్ రెక్టిఫైర్. అంటే టోటల్గా మనము ఒక ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు రెక్టిఫైర్ అనే టాపిక్ ఎక్కడ చదువుతామంటే రెగ్యులేటెడ్ పవర్ సప్లైస్లో చదువుతాం. రెగ్యులేటెడ్ పవర్ సప్లై ఎందుకు అంటే టు కన్వర్ట్ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ డీసీ. దాంట్లో మనం రెక్టిఫైర్ని డిస్కస్ చేస్తాం. అక్కడ రెక్టిఫైర్ ఎన్ని రకాలు చదువుతున్నప్పుడు హాఫ్ వే రెక్టిఫైర్, ఫుల్ వే రెక్టిఫైర్ అని చదువుతాం. సో అకార్డింగ్ టు సర్క్యూట్ డయాగ్రామ్లో అడిగాడు క్వశ్చన్. మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే హాఫ్ వే రెక్టిఫైర్లో హౌ మెనీ డయోడ్స్ వీఆర్ యూజింగ్ అంటే ఓన్లీ వన్ డయోడ్. అదే సెంటర్ ట్యాప్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో హౌ మెనీ డయోడ్స్ వీఆర్ యూజింగ్ అంటే 2 డయోడ్స్. ఎన్ని డయోడ్స్ యూజ్ చేస్తున్నాం? 2 డయోడ్స్. హాఫ్ వే రెక్టిఫైర్స్లో 1 డయోడ్. సెంటర్ ట్యాప్ ఫుల్ వే రెక్టిఫైర్లో 2 డయోడ్స్. అడిగిన క్వశ్చన్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అడిగాడు. సో ఇక్కడ ఎన్ని డయోడ్స్ యూజ్ చేస్తామంటే 4 డయోడ్స్. స్టూడెంట్స్, ఎన్ని డయోడ్స్ యూజ్ చేస్తాం? 4 డయోడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్గా ఉంటాయి. కాకపోతే ఆ అడుగుతున్న టాపిక్ పైన మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటేనే మనం దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం. సో స్టూడెంట్స్, ఎందుకే చెప్తున్నాను, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ని అప్లై చేయడము, ఆ ఎగ్జామ్ రాయడంతో మనకు జాబ్ రావాలంటే చాలా కష్టం. దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఆ సిలబస్తో అడుగుతున్న డిఫరెంట్ క్వశ్చన్స్ మనము డిస్కస్ చేయాలి. ఆ డిస్కస్ చేసేటప్పుడు మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొన్ని టాపిక్స్ అర్థం కాకపోవడము, కొన్ని టాపిక్స్ ఎలా చేయడము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ సాయి మేధ కోచింగ్ సెంటర్ కోటిలో మీకు మేము ఒక పర్ఫెక్ట్గా టాపిక్ వైజ్ చెప్తూ అసలు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక ఐటీఐ బేస్డ్ సంబంధించిన టెక్నికల్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన జాబ్ మీరు కానీ అప్లై చేసి ఉంటే మీరు ఇమ్మీడియట్గా కోచింగ్ తీసుకోవడాన్ని స్టార్ట్ చేయండి. కోచింగ్తో ప్రిపరేషన్ వల్ల మనకు ఎన్ని లాభాలు ఉంటాయంటే ఫస్ట్ థింగ్, ఒక చదువుకున్న టాపిక్ని మనల్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడుగుతాడో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఒక స్టూడెంట్కి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. సో స్టూడెంట్స్, చాలా మంచి డిసిషన్ తీసుకోండి. తొందరగా వీలైనంత వంటగా ప్రిపరేషన్ని కోచింగ్తో చేసుకోండి. 100% మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ మిగతా క్వశ్చన్స్ మళ్ళొక వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.